మార్నింగ్ సార్. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను బాగున్నాను. ప్లీజ్ టెల్ మీ. సార్ నాకు ఒక డౌట్. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి వాడు బిర్యానీ తెచ్చుకున్నాడంటే కంపల్సరీ దాంట్లో కూల్ డ్రింక్ ఉండాల్సింది అనమాట. కూల్ డ్రింక్ లేకుండా బిర్యానీ తినడు. ఉద్దర అలా చేయకూడదు, అలా చేస్తే పాయిజన్ అవుతుంది అని చెప్పినా కానీ వినట్లేదు. సరే మీకు ఒకసారి చెప్తే మీరేమైనా గైడ్ చేస్తారేమో వాడికి అన్నట్టుగా. బరువు ఎంత ఉంటాడండి ఆ పిల్లోడు? వెయిట్ 60+ ఉంటాడు సార్. ఏజ్ వచ్చేసి 21 years. ఓకే, 60+ ఉన్నాడు. అదే హైట్ ఉంటాడా? హైట్ తక్కువే సార్, 5 ఉంటాడు. అదే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నాడు ఈ పిల్లోడు. ఈ పిల్లోడు బేసిక్గా మనం ఏం చేయొచ్చు అంటే అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి అసలు ఎంత క్యాలరీస్కి ఎంత ఫుడ్ తింటే ఎంత బరువు పెరుగుతారు ఇది మనం అవగాహన ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు అండర్స్టాండింగ్కి చెప్తాను. ఒక బిర్యానీలో సపోజిట్లీ 400 grams బిర్యానీ ఉంది. మీకు దాని నుండి వచ్చే క్యాలరీస్ దగ్గర 3500 క్యాలరీస్ ఓన్లీ బిర్యానీ నుండే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు కూల్ డ్రింక్ తర్వాత మళ్ళీ వీళ్ళు లాస్ట్లో దే విల్ వాంట్ టు హ్యావ్ ఎ స్వీట్, పాన్, ఇవన్నీ చూసుకుంటే 5000 క్యాలరీల దాకా వీళ్ళు ఇంటేక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈ పిల్లాడికి అర్థం కావాల్సింది 3500 క్యాలరీస్ తీసుకుంటే దానివల్ల సగం కిలో బరువు పెరుగుతారు. ఓకే, సో ఇప్పుడు 500 క్యాలరీస్ అంటే దగ్గర 650-700 గ్రాములు వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత అన్నది కూడా వీళ్ళకి తెలియాలి. ఇప్పుడు వీళ్ళు గంట సేపు వాకింగ్ చేస్తే స్పెండ్ చేసేది 300 క్యాలరీలే. స్విమ్మింగ్ గంట సేపు చేస్తే స్పెండ్ చేసేది 400 క్యాలరీలు. సో ఇప్పుడు బిర్యానీ నుంచి తిని వచ్చిన ఎనర్జీని వీళ్ళు ఖర్చు పెట్టాలంటే ఎన్ని రోజులు వాకింగ్, ఎన్ని గంటలు చేయాలి వాకింగ్? 12 గంటలు చేయాలి. 12 గంటలు అంటే తినడం చాలా ఈజీ, కానీ అదే ఎనర్జీని మళ్ళీ మనం ఖర్చు పెట్టడానికి బాడీ హ్యాస్ టు రియలీ గో త్రూ ఏ విగరస్ ఎక్సర్సైజ్. సో ఇది మనకు అర్థమైనప్పుడు సాధారణంగా పిల్లలు కూడా ఆలోచిస్తారు, అరే ఇది తిని ఇంత బరువు పెరుగుతున్నప్పుడు నేను ఇంత తినను, కొంచెం తక్కువ తింటా, అండ్ ఇది రోజు తినను, ఎప్పుడో ఒకసారి తింటాను. సో మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళంతట వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఎంతసేపు మనం వాళ్ళని కంట్రోల్ చేద్దాం, వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు వినరండి. వాళ్ళని ఇండైరెక్ట్ వేలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే దెన్ దే విల్ గెట్ అన్ ఐడియా. సో ఇది కరెక్ట్ కాదు. ఫ్రెండ్ సర్కిల్ కూడా అలా ఉంది. ఇప్పుడు తను కూడా ఏంటంటే బీటెక్ వచ్చాడు. సో సర్కిల్లో ఇక అంతా ఇదే ఉంటుంది కదా ఇక ఆ ఏజ్ లో. అవును. సో వీళ్ళని ఇప్పటి నుంచే మనం కొంచెం గైడ్ చేయాలండి. ఇంకోటి తినే దాంట్లో ఫైబర్ ఎంత ఉండాలో కూడా ఉండాలి కదా. ఇప్పుడు నాన్ వెజ్ బిర్యానీ తింటున్నారు, బాగా అలవాటు అయిపోయారు వీళ్ళు. రేపు ఫ్యూచర్ లో ఒబేస్ అయిపోయి ఇబ్బంది పడడం. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాలో చైల్డ్హుడ్ ఒబేసిటీ అని తీసుకుని పిల్లోడన్నా 21 years అన్నారు. చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే 15 years కన్నా కింద ఉన్న వాళ్ళ ఒబేసిటీ పెరుగుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. సో వీళ్ళంతా రేపు మన ఫ్యూచర్. రేపు వీళ్ళంతా కూడా ఊబకాయం డెవలప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇప్పటి నుంచే ఒక మైండ్ఫుల్ ఈటింగ్ చేయలేదు అంటే, హెల్దీ ఈటింగ్, హెల్దీ లివింగ్ మనం అలవాటు చేసుకోలేదు అంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పిల్లోడిని ఏం చేయొచ్చు అంటే ఒకసారి తీసుకొచ్చి హాస్పిటల్లో కూర్చోబెట్టండి, వాళ్ళని చూడనివ్వండి. ఒక 2 గంటలు హాస్పిటల్లో ఉంటే వీళ్ళకి ఎంత లోకజ్ఞానం కావాలో వాళ్ళకి వస్తుంది. పీపుల్ ఎట్లా సఫర్ అవుతున్నారో తెలిస్తే మేము ఎట్లా బెటర్ అవ్వాలన్నది వీళ్ళకి ఆ ఆలోచన మనం తెప్పగలిగితే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. హైదరాబాద్లోనే ఉంటాడు సార్, కుదిరితే నేను మీ దగ్గర తీసుకొస్తాను. షూర్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.